అందరికి నమస్తే. సీతారామ ప్రాజెక్టు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతున్నది. అసలు ఎవరు క్రెడిట్, ఇది బీఆర్ఎస్ వాళ్ళు మేమే చేసినామని వాళ్ళంటే, లేదు లేదు 8 మంత్స్లో మేమే చేసినామని ఉత్తమ్ కుమార్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా కౌంటర్ చేస్తూ వస్తున్నారు. అసలు ఏది నిజం? అసలు ఇంకొకటి ఏంటంటే దీన్ని డిజైన్ కూడా చేంజ్ అయింది, రీడిజైన్. ఇది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగానే ఇది కూడా రీడిజైన్ చేసింది డబ్బులు కమిషన్ల కోసమే అనేది ఒక ఆరోపణ ఉత్తమ్ కుమార్ గారు చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే ఈ ప్రాజెక్టు 8 నెలల్లో కాంగ్రెస్ కట్టిందా, లేకపోతే అంతకుముందు ఎంతవరకు పని అయింది బీఆర్ఎస్ గవర్నమెంట్లో? దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సీతారామ ప్రాజెక్టు అంటే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి మనం. ముందు అంటే సమైక్యాంధ్రలో ఇది 2016 ఫిబ్రవరి 16వ తారీఖున కేసీఆర్ తన ఫౌండేషన్ శంకుస్థాపన చేసింది. అక్కడ శంకుస్థాపన కన్నా ముందు ఏం జరిగిందనే విషయాలను పరిశీలిస్తే ఈ రెండు ఉన్నాయి, రాజీవ్ సాగర్ అండ్ ఇందిరాసాగర్. ఇవి 2005 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్. ఇవి సీతారామ కన్నా ముందు ఇవి రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ మొత్తం ఎత్తేసిండ్రు కావాలని, డబ్బుల కోసమని సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చిండ్రు, దానిలో కమిషన్లు తిన్నారు అని సేమ్ అన్నిటి మీద చెప్పినట్టుగానే ఉత్తమ్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్తున్నారు. నిజానికి ఏం జరిగిందంటే ఈ రాజీవ్ సాగర్ అండ్ ఇందిరాసాగర్ రెండు కూడా ఏంటంటే గోదావరి నీళ్లు ఖమ్మం ప్రజలకు అందించాలని. సాగర్ నుంచి నీళ్ళు పోకపోయినా కూడా, సాగర్లో నీళ్ళు లేకపోయినా, సాగర్ ఖమ్మం దాకా పోకపోయినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం కావాలంటే అది దాదాపు 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుగా దీన్ని టేకప్ చేసిండ్రు. ఈ రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ అనే రెండు సపరేట్ ప్రాజెక్ట్స్ అక్కడ డిజైన్ చేసిండ్రు. ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిండ్రు 2005 సంవత్సరంలో. గుర్తుపెట్టు, 2005లో. 2014 దాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, కానీ ఆ ప్రాజెక్ట్ కాలేదు. తర్వాత ఏమైంది, రాష్ట్ర విభజనలో ఈ ఇందిరాసాగర్ అనే ఒక ప్రాజెక్ట్ వెళ్ళిపోయింది. ఎక్కడ పోయింది? వెస్ట్ గోదావరికి వెళ్ళిపోయింది. మన 7 మండలాలు కలిసినాయి కదా, ఆ మండలాల్లో ఈ రుద్రగూడెం మండలం కూడా వెళ్ళిపోయింది. ఆ మండలంలో ఈ ఇందిరాసాగర్ పోయి పడ్డది. దాన్ని ఇంటెక్ వెల్స్ కావచ్చు, హెడ్రెగ్యులేటరీస్ కావచ్చు, ఆ ప్రాజెక్ట్ సంబంధించిన మొత్తం పార్ట్ అంతా పోయి దానిలో పడ్డది. ఇంకా మనం ఏపీలో ఉన్న ప్రాజెక్టును కట్టి అక్కడి నుంచి నీళ్ళు తీసుకోవడం అనేది అసాధ్యం. ఒక రాష్ట్రము ఇంకొక రాష్ట్రం భూభాగంలో రిజర్వాయర్ నుంచి నీళ్ళు తీసుకోవడం అనేది అది అసాధ్యం. ఇది ఇంకా 2 రాష్ట్రాల మధ్య గొడవకు దారితీస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఇందిరాసాగర్ను వదిలేసారు. అది మన రాష్ట్రంలో లేదు. నెక్స్ట్ రాజీవ్ సాగర్ మిగిలింది. ఈ రాజీవ్ సాగర్ విషయంలో కూడా ఒక పెద్ద గోల్మాల్ జరిగింది అంతకుముందు సమైక్యాంధ్రలో. ఏంది గోల్మాల్ అంటే, యాక్చువల్గా ఇది 20 టీఎంసీల కెపాసిటీ, 20 టీఎంసీల కెపాసిటీతో రాజీవ్ సాగర్ స్టార్ట్ చేసిండ్రు శంకుస్థాపన. తర్వాత దాన్ని ఏం చేసిండ్రు, రాను 7 టీఎంసీలు కుదించిండ్రు. ఒకటేసారి 13 టీఎంసీలు మాయం చేసిండ్రు. అంతకు మించి ఇంకోటి ఏం చేశారంటే, ఇది రోలపాడు దగ్గర ఉంటుంది రాజీవ్ సాగర్. ఈ రోలపాడు దగ్గర ఏమైందంటే ఒక 40 కిలోమీటర్ల సొరంగం తవ్వాలి రోలపాడు రిజర్వాయర్కి. అక్కడ నుంచి రాజీవ్ సాగర్ నుంచి 40 కిలోమీటర్లు సొరంగం తవ్వాలంటే అది మొత్తం అటవీ ప్రాంతం. 22 కిలోమీటర్లు మొత్తం ఫారెస్ట్ ల్యాండే. ఇంకా మిగతా 18 ఎకరాలు వన్యప్రాణుల అభయారణ్యం. అంటే మొత్తం జింకలు, పులులు అన్నీ ఉంటాయి. అసలు దానిలో చిన్న గుణపం కూడా దింపలేం, చిన్న గడ్డపార కూడా వేయలేం పర్మిషన్ లేనిది. అసలు పర్మిషన్ ఇయ్యరు దానిలో. అటవీ శాఖ పర్మిషన్ తీసుకోవచ్చు, అటవీ పరమతులు దాని పర్మిషన్స్ కొంత ఇబ్బంది అయినా కూడా తీసుకోవచ్చు. కానీ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంటుంది కదా, అభయారణ్యాలు, దానిలో సాధ్యం కాదు. దానిలో పెట్టుకుంటే అంతే. ఇంకా దానిలో 18 కిలోమీటర్లు ఎట్లా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. ఈ సాధ్యం కాని టైంలో ఈ రాళ్ళపాడు పైన సీతారామ ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. దీనిలో మొత్తం 8 ప్యాకేజెస్ ఉన్నాయి. 8 ప్యాకేజెస్లో 5 కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 5 కంప్లీట్. ఇంకా మిగిలిన ఏంటంటే 3 ప్యాకేజెస్ మిగిలినాయి. ఈ 3 ప్యాకేజెస్లో కూడా వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 50% అయిందో, 60% అయిందో, సంథింగ్ మేజర్ వర్క్ జరిగింది అక్కడ. మేజర్ వర్క్ జరిగిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత దానికి ఎంత ఖర్చు పెట్టినట్టే 500 కోట్లు 700 కోట్లు ఖర్చు పెట్టినట్టున్నారు వీళ్ళు. మొత్తం చాలా తక్కువ డబ్బులు, 500 కోట్లు అని చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే, మేము 500 కోట్లు ఖర్చు పెట్టినామని చెప్పినారు. 500 కోట్లతో కొంత అటు ఇటు చేసి దాన్ని హడావిడిగా ఇంకా మొత్తం కూడా పూర్తి కాలేదు నాకు తెలిసి. హడావిడిగా మేము ఇంకో చూసినామా 8 నెలలకి మేము సీతారామ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పే ప్రయత్నం ఒకటి నడుస్తున్నది. యాక్చువల్గా దీని మొత్తం ఖర్చు 19,000 crores. బీఆర్ఎస్ గవర్నమెంట్ 7,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా మిగతాది మరి 12,000 కోట్లు ఖర్చు పెట్టినారా వీళ్ళు? 12,000 కోట్లు ఖర్చు పెట్టలేదు దానికి. ఆయన చెప్పిన లెక్క ప్రకారమే 500 కోట్లు 700 కోట్లు చెప్పిండు ఆయన మొత్తం. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు వీళ్ళు వచ్చిందే 8 నెలలు. వీళ్ళు ఏమన్నా స్కీమ్స్ అమలు చేయలేదు, మీరు ఇంకా హామీలు అమలు చేయలేదంటే, మేము మొన్ననే వచ్చినాం, పసిగుడ్డు పసిపిల్ల 8 నెలలు అయింది వచ్చి,
మేము ఇంకా స్టడీ చేస్తున్నాం చూస్తున్నాం అంటారు. కానీ సీతారామ ప్రాజెక్ట్ మాత్రం 2 నెలల్లో పూర్తి చేసినామని చెప్పుకుంటారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? అసలు పాసిబులే కాదు. అది వాళ్ళు చాలా షార్ట్ చేసి మిగిలిపోయిన కొద్ది వర్కులు మాత్రమే చేయగలిగినారు. మిగతా అది చాలా పనులు అదంతా తర్వాత చేస్తారు. ఏది ఎట్లయిపోయిందంటే స్టార్ట్ చేసిన తర్వాత ప్రారంభించిన తర్వాత పనులు స్టార్ట్ అవుతాయి. పెళ్లి ముహూర్తానికి పెళ్లి కూడా అయిపోయిన తర్వాత అప్పుడు పందిరేస్తట్టుంది ఇది కథ. ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారమే అట్లుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా దారుణంగా ఉంటుంది. అన్నీ ఏమేమి చేస్తే ఏమవుతుందో, ఏది మంచిగా ఉంటుందో, ఏది మంచిగా సౌలభ్యంగా లేకపోతే ఏంది మంచిగా ఇన్కమ్గా ఉంటుందో దాన్ని మాత్రం ముందు చేపడతారు. మిగతా అన్నీ వదిలేసుకుంటూ వస్తారు. ప్రాణిత చివరిలో ఏం జరిగింది? మొత్తం కాలువ తవ్వి వదిలేసారు. దానికి హెడ్ తుమ్మిడేటి దగ్గర హెడ్, తమ్మిడేటి దగ్గర ఏం తవ్వినరు? ఏం తవ్వలే, మార్క్ చేసి వదిలేసారు అంతే. తలకే ఉండదు, బాడీ మాత్రమే ఉంటుంది. కాలువలు తవ్వాలి, పని కావాలి. ఇక్కడ కూడా అట్లాంటి ఏదో చిన్న ఆల్రెడీ కాలువలు తవ్వినరు, దీనిలో మొత్తం అయిపోయినాయి. చిన్న వర్కులు పూర్తి చేసి మొత్తం అయిపోయింది, ఇది మాదే క్రియేట్ అంటున్నారు. ఇది ఒరిజినల్. సరే, దానిలో 3 మంత్రులు ఉన్నారు ఖమ్మానికి. డిప్యూటీ సీఎం ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు. ముగ్గురు కలిసి ఏదో ఒకటి చేసి దాన్ని మొత్తానికి ఒక ప్రారంభ దశకు తీసుకొచ్చారు. నేను ఏమడదాం అనుకున్నానంటే మా పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంది ఇందులో? 8 నెలలకే పూర్తి చేసామని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా. మరి పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఆడ మూలకు పడేసిండ్రు? సీఎం సొంత జిల్లా, రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. అది పూర్తయితే ఈయన వికారాబాద్ కూడా నీళ్ళు వస్తాయి, ఈయన కాన్స్టిట్యూన్సీ కొడంగల్ కూడా నీళ్ళు వస్తాయి. దానిలో ఆల్రెడీ 21 ప్యాకేజీలకు గాను 18 ప్యాకేజీలో పనులు నడుస్తున్నాయి. జస్ట్ 3 ప్యాకేజీలో ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు. అక్కడ భూత్పూర్ దగ్గర ఒక ప్యాకేజీలో సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా జరిగింది, లాస్ట్ గవర్నమెంట్ చేసింది. కానీ ఆ మోటార్ ఒకటి స్టార్ట్ చేసిండ్రు, తర్వాత ఇంకా మళ్ళీ మోటార్ నడపలే ఇప్పటిదాకా కూడా. దీనిలో ఆల్మోస్ట్ 80% వర్క్స్ పూర్తి అయినట్టుగా చెప్తున్నారు. ఎవరితో మాట్లాడినా కూడా పాలమూరు రంగారెడ్డిలో రిజర్వాయర్స్ అన్నీ అయిపోయినాయి. ఏదో రిజర్వాయర్ అయిపోయింది, మీద కింద రిజర్వాయర్స్ అన్నీ కూడా పూర్తయినాయి. ఇక చేయాల్సిన పని చేస్తే పాలమూరు రంగారెడ్డి కూడా వీళ్ళని తొందరగా చేయొచ్చు. వీళ్ళు 8 నెలల్లో సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసినప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక రాయి కూడా ఎందుకు ఎత్తలేకపోయారు అనేది ఎవరికి అర్థం కాని అంశం. మరి ముఖ్యమంత్రి సొంత జిల్లా అంటే వద్దనుకుంటున్నారా? కొడంగల్కు నీళ్ళొద్దు, వికారాబాద్కు నీళ్ళొద్దు అనుకుంటున్నారా? లక్ష్మీదేవిపల్లి దగ్గర ఒకటి రిజర్వాయర్ ఉంటుంది, పైన తలకాయ మీద ఉన్నట్టు. అక్కడ నీళ్ళు వదిలేస్తే మొత్తం రాష్ట్రం అంతా పోతాయి. కానీ అది ఇంకా స్టార్ట్ కాలేదు, అది స్టార్ట్ చేయాలి. ఇట్లా ఇదేమో క్రెడిట్ మాది అని చెప్తారు, ఇక్కడ మాత్రం వర్క్ చేయరు. పాలమూరు రంగారెడ్డి మాత్రం పక్కన పడేసిండ్రు. ఎందుకు పక్కన పడేసిండ్రు? దానికి ఫస్ట్ స్టార్టింగ్లో 2015లో స్టార్ట్ చేసినప్పుడు 35,000 కోట్లు, ఇప్పుడు 55,000 కోట్లకు పోయింది. సిమెంట్ గిమెంట్ అని పెరిగిపోయింటాయి కదా. ఇక్కడ వీళ్ళు మళ్ళీ సీతారామ ప్రాజెక్ట్కి వస్తే నేను ఈ సీతారామ ప్రాజెక్ట్ దగ్గర ఎట్లా ఖర్చు పెరిగింది, మీరు అట్టెట్లా ఖర్చు పెంచారు అని అడుగుతారు వీళ్ళు. ఎట్లా పెంచారు అంటే 2005 తర్వాత 2016 11 సంవత్సరాల డిఫరెన్స్ ఎంత? 11 సంవత్సరాలలో ఖర్చులు ఎట్లా పెరిగినాయి? అప్పుడు ఈ ఏరియాలో నాకు తెలిసి 56,000 ఎకరా ఉండే. తర్వాత 2016కు వచ్చే వరకు ఎంత ఉన్నది ఎకరా? 2016లో ఎకరా దాదాపు 30 లక్షలు 40 లక్షలు. వీళ్ళు గవర్నమెంట్ లెక్క ప్రకారం ఇచ్చినా కూడా కనీసం 5 లక్షలు గవర్నమెంట్ లెక్క. అప్పుడు ఎంత ఉన్నది? ఒరిజినల్ కాస్టే 50,000 ఉన్నది. మరి 50,000కు 5 లక్షలు ఎంత? 10 టైమ్స్ అయిపోయింది అమౌంట్. సిమెంట్ ధర పెరిగింది, సీకు ధర పెరిగింది, స్టీల్ కాంట్రాక్టర్ల మిషనరీ ధర పెరిగింది, అన్ని ధరలు పెరిగినాయి. కొత్తగా సీతారామ ప్రాజెక్టు విషయంలో ఒకవేళ మేమే చేసామని కనుక కాంగ్రెస్ చెప్పుకోగలిగితే మిగతా పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదో, వాళ్ళ పాలమూరు రంగారెడ్డి 80% వరకు పూర్తయింది, అది ఎందుకు పెండింగ్లో పెట్టినారో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఓవరాల్గా సీతారామ ప్రాజెక్ట్ సంబంధించిన ఇష్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.